వెల్కమ్ టు ఐబీటీవీ. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల వల్ల రహదారులు దెబ్బతిన్నాయి. కొత్తగా నిర్మించిన వంతెన సైడ్ వాల్ కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్య కాంట్రాక్టర్ వల్లే సమస్యలు వచ్చాయని ఆరోపించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రదేశాన్ని సందర్శించి త్వరలో చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. అంకుల్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ప్రతి ఏడు ఇట్లాగే కూలిపోతుంది. నాయకులు వస్తారు పోతారే తప్ప దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే మొత్తానికి వర్షాకాలం వచ్చిందని వస్తే అయిపోయి ప్రతి ఏడు ఇట్లా కొట్టుకుపోతుంది. కానీ దీనికి తాగి అంటే బటన్ వేస్తారు. ఆ బటన్ వేస్తే మొత్తం కొద్దిగా వర్షం వచ్చింది కానీ అది కొట్టుకుపోతుంది. అందుకని దీనికి మురం వేసి సైడ్ వాల్స్ ఇటు అటు కడితే బాగుంటుందని మేము ఆశ వ్యక్తం చేస్తాం. ఇంకా 2 కానులు పెంచాలి దీనికి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. రామచంద్ర రెడ్డి పోయిండు, పడల భూమన్న పోయిండు, జోగు రామన్న సాబ్ పోయిండు, ఇప్పుడు వచ్చిండు పాయల్ శంకర్ సాబ్. ఈయన కూడా మంచిగా చేయాలి. రామన్న సాబ్ ఏమో బ్రిడ్జ్ చేయించిండు, ఈ పాయల్ శంకర్ సార్ ఏమో దీనికి ఇటు అటు పెంచాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి ఏడు ఇట్లా కష్టాలు వస్తే ఒకసారి అయితే 2-3 ఏళ్ళ కిందట ఒక అతనికి ఆరోగ్యం బాగలేకపోతే ఇక్కడ నుంచి అక్కడ దాడిపించిన రోజులు ఉన్నాయి. అందుకని దయచేసి దీనికి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు శ్రద్ధ వహించి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతారని నేను అంటే కోరుతున్నాం. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఏడు కొట్టకపోతే రాజుల పైసలు రాళ్ళకు పాలన్నట్టు ప్రతి ఏడు పైసలు వృధా ఖర్చు అవుతున్నాయి. కానీ దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతలేదు. అందుకని శాశ్వతంగా చేయాలంటే దీనికి వేల ఎకరాల పంటలన్నీ కూడా నీట మునిగి వందల గ్రామాలలో పూర్తిగా వాగుల్లో ప్రవహించాల్సినటువంటి నీరంతా కూడా గ్రామాలలో వాళ్ళ ఇళ్లలోకి వచ్చి సాయంత్రం వరకు మొత్తం ఒక్కొక్క ఇంట్లో 4 ఫీట్లు 5 ఫీట్ల నీళ్ళు ఉండడం, ఇంటికి తెచ్చుకున్నటువంటి ఎరువులు ఫర్టిలైజర్ అంతా కూడా తడిసిపోవడం, ఇంటి సామాగ్రి అంతా కూడా తడిసి ఒక విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిన్న పూర్తిగా గ్రామాలను. మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో పూర్తిగా పట్టణం అంతా కూడా జలమయమై ఎక్కడి నాళాలు అక్కడ పూర్తిగా నిండి అక్కడ కూడా కాలనీలకు పూర్తిగా కాలనీలు నీటిమయంగా మారి దాదాపు నిన్న 5:30-6 గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం 12-1 గంట వరకు దాదాపు 17-18 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టు మరి ఇప్పటికే అధికారులు చెప్పారు. ఈ కురిసినటువంటి భారీ వర్షం వల్ల రోడ్లన్నీ పూర్తిగా కొట్టుకుపోవడం, బ్రిడ్జ్లన్నీ కూడా కొంత బాగా డ్యామేజ్ కావడం, వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం, భగీరథ పైప్ లైన్ కూడా చాలా చోట్ల డ్యామేజ్ కావడం వల్ల వందల గ్రామాలకు నీటి సరఫరా కూడా లేకపోవడం, రైతులు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందిని ఎదురు. ఇప్పటికే 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టేటువంటి రైతు మరో నెల రోజుల లోపల పంట చేతికి వస్తుందన్నటువంటి సమయంలో ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా ఉంది, ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతాయని కలలు కన్నటువంటి రైతుకు ఈ యొక్క నిన్నటి వర్షం మొత్తం పిడుగుపాటు వార్తగా ఎక్కడికక్కడ ఏ రైతులు కదిలించినా కూడా ఒక రకమైనటువంటి బాధతో చేతికొచ్చినటువంటి పంట అంతా కూడా నష్టపోయిందనే విధంగా రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ రైతులందరి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఇప్పటికే పూర్తిగా దాదాపు 70% పెట్టుబడి పెట్టినటువంటి రైతు మరో నెల రోజుల లోపల చేతికి అందాల్సిన పంట పూర్తిగా కళ్ళ ముందే నాశనం కావడం, రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన విడుదల చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం, రైతులను ఆదుకునే విధంగా మిగతా విషయాలు ఏదైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే మిగతా విషయాలు కొన్ని పక్కకు పెట్టైనా సరే ఇది రైతులకు సంబంధించినటువంటి విషయం, అందరికీ సంబంధించిన విషయం కాబట్టి వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. రైతులకు కనీసం ఎకరానికి ఒక 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం వెంటనే అనౌన్స్మెంట్ కూడా చేయాలి. మరి అదేవిధంగా కొట్టుకుపోయినటువంటి రోడ్లు కానీ, డ్యామేజ్ అయినటువంటి మిగతా బ్రిడ్జెస్ కానీ, భగీరథ పైప్ లైన్లు కానీ, మరి చాలా గ్రామాలలో రాత్రంతా కూడా కరెంటు లేదని చాలా గ్రామాల నుంచి కూడా సమాచారం వచ్చింది. విరిగినటువంటి పోళ్ళు, కొట్టుకుపోయినటువంటి పోళ్ళు, పంట నీట మునగడమే కాకుండా చాలా భూములలో కొన్ని వేల ఎకరాలు కోతకు కూడా గురైనటువంటి సమాచారం. పంట ఒక సంవత్సరం నష్టపోతే మరో సంవత్సరం వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ భూములు కోతకు గురైపోయిన తర్వాత ఆ భూమి చదువు చేసుకోవాలంటే ఎకరానికి 4 నుంచి 5 లక్షల రూపాయలు ఉంటే కానీ ఆ భూములు చదువు చేసుకునే పరిస్థితి. ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలి. రెవెన్యూ వ్యవసాయ శాఖ సిబ్బందితో సర్వే అంటే సరిపోదు కాబట్టి మిగతా అన్ని శాఖల సిబ్బంది అంతా కూడా దీంట్లో నిమగ్నం చేసి సర్వే పూర్తి చేసి అటు రైతులు ఇటు ప్రజల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. సార్ ఇంకోటి
మన చుంచుగట్టు విలేజ్ కానీ కొలంబూలస్ కానీ ఇలాంటి అంకోలిస్ కానీ ఇలా రైతులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఈ సంవత్సరమే ఈ కొత్త బ్రిడ్జ్ కట్టడం జరిగింది, కానీ ఒక కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల సైడ్ వాల్స్ కట్టలేక ఇలా కూలిపోయిందని ప్రజలు అంటున్నారు. సరే, దానికి సంబంధించిన డీటెయిల్ ఎస్టిమేట్స్ ఏ రకంగా ఉండే, వాళ్ళు ఏ రకంగా డిజైన్ చేసిండ్రు, ఎవరి తప్పిదం వల్ల జరిగింది ఏందనేది మిగతా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎంక్వైరీ చేయమని సంబంధిత అధికారులకు తర్వాత అది కాంట్రాక్టర్ లోపంతో జరిపిందా లేదా డిజైన్ లోపమా, ఎవరి తప్పిదం వల్ల ఆ రకమైనటువంటి రోడ్డు కుక్క